everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. మనం మన డైలీ కాన్వర్సేషన్స్లో అబద్ధం అలాగే నిజం అనే పదాలని చాలా ఫ్రీక్వెంట్గానే యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు వీడియోలో ఆ వర్డ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే చూసేద్దాం. సో మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది చేమదుంప లేదా చేమగడ్డ. అయితే దీన్ని మనం ఇంగ్లీష్లో టారో రూట్ ఆర్ టాపియోకా ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ ఆస్క్డ్ యూ టు కమ్ హియర్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి మనిషి దవడలు లేదా మనిషి దవడ. అయితే దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అది నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్, నా దగ్గర దాస్తున్నావా లేదా నా దగ్గర నిజం దాస్తున్నావా ఇలా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ హైడింగ్ ద ట్రూత్ ఫ్రమ్ మీ, ఆర్ యూ హైడింగ్ ద ట్రూత్ ఫ్రమ్ మీ ఈ విధంగా అడుగుతాం. ఆర్ యూ హైడింగ్ అంటే నువ్వు దాస్తున్నావా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ సాడ్ దట్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ యూ డెంట్ టెల్ మీ ద ట్రూత్. ఐ ఫీల్ సాడ్ దట్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ యూ డెంట్ టెల్ మీ ద ట్రూత్ అంటే ఇవన్నీ జరిగిన తర్వాత కూడా లేదా ఇదంతా అయిన తర్వాత కూడా నువ్వు నాకు నిజం చెప్పలేదు, అందుకే నాకు బాధగా ఉంది అని. Another example of this sentence is, since when did you start hiding the truth from me? Since when did you start hiding the truth from me? అంటే నువ్వు ఎప్పటి నుంచి నా దగ్గర నుండి నిజం దాచడం మొదలు పెట్టావు లేదా స్టార్ట్ చేశావు అని. సెంటెన్స్ నెంబర్ 2 is, నిజం చెప్పకపోతే నీకే నష్టం లేదా నష్టం నీకే ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ టెల్ ద ట్రూత్ యూ విల్ లూజ్, ఇఫ్ యూ డోంట్ టెల్ ద ట్రూత్ యూ విల్ లూజ్ ఆర్ ద లాస్ ఈజ్ యువర్స్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఐ విల్ ఆల్సో సీ హౌ మెనీ ఇయర్స్ యూ లై లైక్ దిస్. ఐ విల్ ఆల్సో సీ హౌ మెనీ ఇయర్స్ యూ లై లైక్ దిస్ అంటే నువ్వు ఇంకెన్ని సంవత్సరాలు ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటావో నేను కూడా చూస్తాను అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 is, all this happened now because you didn't tell the truth. All this happened now because you didn't tell the truth అంటే నువ్వు నిజం చెప్పకపోవడం వల్లనే ఇప్పుడు ఇదంతా లేదా ఇవన్నీ జరిగాయి అని. సెంటెన్స్ నెంబర్ 3 is, నిజాలన్నీ త్వరలోనే బయటపడతాయి ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో all the truth will come out soon or all the truth will come out very soon ఈ విధంగా చెప్తాం. soon అంటే త్వరలోనే, very soon అంటే ఇంకా త్వరలోనే అని. Now the first example is, don't worry, I will reveal all the truth soon or don't worry, I will reveal all the truth very soon అంటే నువ్వు కంగారు పడకు లేదా నువ్వు బాధపడకు, నేను త్వరలోనే నిజమంతా బయట పెడతాను అని. Now the example number 2 is, I will soon know why you tell so many lies. I will soon know why you tell so many lies అంటే నువ్వు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పావో నేను త్వరలోనే తెలుసుకుంటాను అని. సెంటెన్స్ నెంబర్ 4 is, అబద్ధాన్ని నిజంలా చెప్తుంది లేదా ఆమె అబద్ధాలను నిజాల్లాగా చెప్తుంది. కొంతమంది ఇలానే చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో she tells a lie as the truth. She tells a lie as the truth ఈ విధంగా చెప్తాం. as the truth అంటే నిజంలాగా అని. Let's have some examples now. Now the first one is,
I believed most of her lies. I believed most of her lies. అంటే నేను ఆమె చెప్పిన చాలా అబద్ధాలను నమ్మేశాను అని. I believed అంటే నేను నమ్మాను అని. Now the example number 2 of this sentence is, she told a lot of lies to deceive me so trustingly. She told a lot of lies to deceive me so trustingly. అంటే ఆమె నన్ను మోసం చేయడానికి చాలా నమ్మకంగా చాలా అబద్ధాలు చెప్పింది అని. డిసీవింగ్ సమ్వన్ అంటే ఎవరినైనా మోసం చేయడం అని. సెంటెన్స్ నెంబర్ 5 is, నీకు అబద్ధం చెప్పడం అలవాటా? ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ లయింగ్, ఆర్ యూ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ లయింగ్ ఈ విధంగా అడుగుతాం. ఆర్ యూ ఇన్ ద హ్యాబిట్ అంటే నీకు అలవాటు ఉందా అని. Now the first example is, he is telling a lot of lies about unnecessary things. He is telling a lot of lies about unnecessary things. అంటే అతను అనవసరమైన విషయాలకి చాలా అబద్ధాలు చెప్తున్నాడు అని. unnecessary things or matters అంటే అనవసరమైన విషయాలు అని. Another example of this sentence is, it is not good to lie about every unnecessary thing, or it is not good to lie about every unnecessary matter. అంటే ప్రతి అనవసరమైన విషయానికి అబద్ధాలు చెప్పడం మంచిది కాదు అని. సెంటెన్స్ నెంబర్ 6 is, కొన్నిసార్లు నిజం చెప్పినా నమ్మరు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో sometimes no one believes the truth. Sometimes no one believes the truth ఈ విధంగా చెప్తాం. Now the first example is, I told you the truth but you thought it was a lie. I told you the truth but you thought it was a lie. అంటే నేను నీకు నిజమే చెప్పాను కానీ నువ్వు దానిని అబద్ధమని అనుకున్నావు అని. You thought it was a lie అంటే నువ్వే అబద్ధం అనుకున్నావు అని. Another example is, it's not my fault at all. It's all done by you. It's not my fault at all. It's all done by you. అంటే అది నా తప్పు అస్సలు కాదు, అదంతా నువ్వే చేసుకున్నావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, అతను నమ్మకపోతే నేనేం చెయ్యను లేదా ఆమె నమ్మకపోతే నేనేం చెయ్యను. ఎవరైనా నిజం చెప్పినా కూడా నమ్మనప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వాట్ కెన్ ఐ డూ ఇఫ్ హీ డజంట్ బిలీవ్ మీ. వాట్ కెన్ ఐ డూ ఇఫ్ హీ డజంట్ బిలీవ్ మీ ఈ విధంగా అడుగుతాం. వాట్ కెన్ ఐ డూ అంటే నేనేం చేయగలను లేదా నేనేం చెయ్యను అని. Now the first example is, I am not lying and I don't have to. I am not lying and I don't have to. అంటే నేను అబద్ధం చెప్పడం లేదు, అలాగే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని. Another example is, she offered me to give you this money and I give it to you. There is no lie in it. She offered me to give you this money and I gave it to you. There is no lie in it. అంటే ఆమె నీకు ఈ డబ్బులు ఇవ్వమని నాకు ఇచ్చింది, నేను నీకు ఇచ్చేశాను, ఇందులో అబద్ధమేమీ లేదు అని. Now the last sentence is, నేను కావాలనే నీకు నిజం చెప్పలేదు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I didn't tell you the truth on purpose. I didn't tell you the truth on purpose ఈ విధంగా చెప్తాం. On purpose అంటే కావాలనే అని. Now the first example is, seeing what you do, I don't feel like telling you the truth. Seeing what you do, I don't feel like telling you the truth. అంటే నువ్వు చేసే పనులు చూసి నీకు నిజాలు చెప్పాలని నాకు అనిపించడం లేదు అని. Another example is, why do you need to hide the truth about everything? Why do you need to hide the truth about everything or every matter? అంటే ప్రతి విషయానికి నిజం దాచాల్సిన అవసరం నీకేంటి లేదా ప్రతి విషయానికి నిజం దాచాల్సిన అవసరం నీకెందుకు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.